ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్లో 2 రోజుల పాటు పర్యటించారు. ఆయన పర్యటన అలా ముగిసిన తర్వాత ఇరాన్పై దాడులు చేసింది ఇజ్రాయెల్. దీంతో ఇప్పుడు మోడీపై విమర్శలు అయితే మొదలయ్యాయి. మోడీ పర్యటనను ఇజ్రాయెల్ వాడుకుందా? ఇలాంటి ఉద్రిక్తతల సమయంలో అసలు మోడీ ఇజ్రాయెల్లో పర్యటించడాన్ని ఎలా చూడాలి? దీనిపై కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. మోడీ పర్యటనకు సంబంధించి కూడా అనంతరం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఒక పక్కన దురదృష్టకరమని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. సార్, చూస్తున్నాం కదా, ఏదైతే మోడీ పర్యటన అనంతరం కూడా ఇజ్రాయెల్ అయితే దాడులు జరగడం పట్ల కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. మోడీపై కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు? వాస్తవంగా ఈ పర్యటన ప్లాన్ చేసినప్పుడే ఇది తప్పని నాలాంటి వాళ్ళని చెప్పాము. ఇజ్రాయిల్కు ఈ టైంలో వెళ్ళడం ఇది డిప్లొమాటిక్ బ్లండర్ అది. ఎందుకంటే మనకు అనుభవం ఉంది ఆల్రెడీ. అమెరికాలో మనం ట్రంప్కు మద్దతుగా మన ప్రైమ్ మినిస్టర్ హౌడీ మోడీ కెంచో ట్రంప్ అని కార్యక్రమాలు చేస్తే ట్రంప్ ఏం చేశాడు, మన పైన 50% టారిఫ్ విధించాడు. ప్రపంచంలో ఎవరు విధించారంట. మన H1B వీసాల పైన రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. మన పిల్లల ఓపీటీని చదువుకున్న పిల్లల మీద ఇంపాక్ట్ చేశాడు. ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి డ్యూయట్లు పాడుతున్నాడు. ఇండియాకు కంప్లీట్ వ్యతిరేకంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. ఇదే ట్రంప్ను గెలిపించడానికి మోడీ హూస్టన్ నుంచి అహ్మదాబాద్ వరకు మామూలు క్యాంపెయిన్ చేయలే కదా. అబ్కీ బార్ ట్రంప్ కా సర్కార్ అని బీజేపీ ప్రచారం చేసింది కదా, ఓవర్సీస్ బీజేపీ. ఆఖరికి మోడీ ట్రంప్లు చేతులు ఊపుకుంటూ వెళ్ళిన దాన్ని ట్రంప్ తన క్యాంపెయిన్ మెటీరియల్ కూడా వాడుకున్నారు కదా. మరి ఇన్ని చేస్తే ఇండియాకి వచ్చిన లాభం ఏంటి? ఒక అమెరికాలో ఉండే రాజకీయాల్లో మనం ఇన్వాల్వ్ అయ్యి అది మనకి ఏం లాభం తెచ్చుకున్నాం? అది జరిగింది అనుభవం. ఇప్పుడు ఇజ్రాయిల్ ఈ సమయంలో మనం వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నెతన్యాహు దేశంలో మోస్ట్ అన్పాపులర్. ప్రపంచంలో 100 దేశాలకు పైగా యునైటెడ్ నేషన్లో 149 కంట్రీస్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఓటేశాయి. నెతన్యాహుకు వ్యతిరేకంగా ఈ లేటెస్ట్గా కూడా 100 కంట్రీస్ సమావేశమయ్యాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు ఈడ్చబడ్డాడు. సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు నెతన్యాహుని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో నేరస్తునిగా నిలిపాయి. నెతన్యాహు పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి. అలాంటప్పుడు నెతన్యాహు కోసం మన మోడీ ఎందుకు వెళ్ళాలి? ఎందుకంత తాపత్రయపడాలి? అప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధానికి సిద్ధపడింది కూడా. లేకపోతే మోడీ వెళ్ళొచ్చాక 1 డేలోనే ఎందుకు వార్ జరుగుతుంది? నేనేం మోడీ ఇరాన్ యుద్ధాన్ని ఆపుతానని నేను అనడం లేదు. ఇప్పుడు మన వాళ్ళు చావు కబురు సల్లగా చెప్పినట్లు మోడీ ప్రభుత్వం సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటగ్రిటీని కాపాడాలి. అయ్యా మాట నెతన్యాహుకి ఎందుకు చెప్పి రాలేదు? మీరు రష్యా దగ్గరికి వెళ్ళి దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్, ఇది యుద్ధకాలం కాదు అన్నారు. మరి అది కూడా నెతన్యాహు కూడా గట్టిగా చెప్పుంటే బాగుండేది కదా. మీరు ఇజ్రాయెల్ పైన హమాస్ దాడినేమో తీవ్రంగా ఖండించాల్సింది తప్పలేదు. కానీ హమాస్లో 60,000 మందిని ఇజ్రాయెల్ చంపితే మరి ఎందుకు ఖండించారు? అందులో ఇప్పుడు ఏం చెప్తారు? ఇజ్రాయెల్ వైపుగా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ నడుస్తుంటే మనకు 2 దేశాలతో మంచి సంబంధాలు ఉన్నప్పుడు మనకేం పని ఇజ్రాయెల్ వైపు ఉండడం? ఎవరు అడిగారు ఇండియాని ఇజ్రాయెల్ వైపు ఉండమని? ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో మన ఇంట్రెస్ట్ ఉన్నాయి. 90 లక్షల నుంచి 1 కోటి మంది భారతీయులు అక్కడ ఉన్నారు. మనకు ఫారిన్ రెమిటెన్సెస్ ఉన్నాయి. మన ఆయిల్ సప్లైస్లో 40 to 50% ఆయిల్ అక్కడి నుంచే వస్తుంది. 80% ఆఫ్ ఎల్పిజి అక్కడి నుంచే వస్తుంది. 55% ఆఫ్ ఎల్ఎన్జి వస్తుంది. ఇంత స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు మనకు గల్ఫ్ ప్రాంతంలో ఉంటే మనం ఎందుకు సైడ్ తీసుకోవాలి? అవసరం ఏముంటుంది మనకు? ఎందుకు మోడీ వెళ్ళాడు అంటే కేవలం నెతన్యాహును ఉద్ధరించడానికి భారతదేశ ప్రతిష్టను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే ప్రశ్న ఆటోమేటిక్ ఉత్పన్నం అవుతుంది కదా. ఇప్పుడు ఏం చెప్తారు? నువ్వు ఇజ్రాయెల్కి వెళ్తేవి, ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడుతూ నెతన్యాహును ఆకాశానికి ఎత్తితిరి ఇజ్రాయెల్ పట్ల కంప్లీట్ సాలిడారిటీ వ్యక్తం చేసి వచ్చిన 1 డేకు వాళ్ళు ఇరాన్ పైన భయంకరంగా దాడి చేస్తున్నాడు. ఇరాన్ ప్రజలకు గల్ఫ్ ప్రజలకు భారతదేశం ఏ సందేశాన్ని ఇస్తుంది? చారిత్రాత్మకంగా మనకున్న సంబంధాలు కదా ఇరాన్తో. అందువల్ల ఇట్స్ ఏ వెరీ బిగ్ డిప్లొమాటిక్ బ్లండర్ మోడీ ఈ టైంలో వెళ్ళడం. టైమింగ్ ఇస్ ఆల్సో మోస్ట్ అండర్పర్చ్యూన్. ఇజ్రాయెల్తో సంబంధాలు ఉండకూడదని నేను అంటలేను. ఆ స్టేజ్ దాడిపోయింది. చాలా ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది మన సంబంధాలు పెట్టుకొని. బట్ ఈ సమయంలో సాధించింది ఏంటి, లాభం ఏంటి, ఏం ప్రయోజనం పొందామో చెప్పాలి కదా మోడీ ప్రభుత్వం.
ఎస్ సార్. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా కూడా ఎందుకంటే ఈ టైంలో పర్యటన కరెక్ట్ కాదనేసి కూడా చెప్పారు. సో అయినా కూడా మోడీ పర్యటన చేసి వచ్చిన 2 డేస్‌కి అయింది. సో అయితే ఇప్పుడు మోడీ ప్రజలకు దీనికి సంబంధించి కూడా అసలు రీజన్ చెప్పాల్సి ఉందనుకుంటారు. ఎందుకంటే విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. సో మోడీ ఎందుకు పర్యటించారు? వాంటెడ్‌గానే పర్యటించారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. సో దీనికి మోడీ జవాబు చెప్పాలంటే మీరేం చెప్తారు? అండ్ అలాగే ఇరాన్ కూడా ఇప్పుడు భారత్‌పై ఏమన్నా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఇరాన్ ఇప్పుడు ఎలా వ్యాఖ్యలు చేస్తుంది, వాళ్ళే దాడులు ఎదుర్కొంటుంటే వాళ్ళు ఇప్పుడు వ్యాఖ్యానించే పరిస్థితి ఉంటుందా? మనమేమి డైరెక్ట్ ప్లేయర్ కాదు కదా. తర్వాత మోడీ దేనికి సమాధానం చెప్పాడు? ట్రంప్ నేనే యుద్ధం ఆపినా అంటే ఇప్పటివరకు మోడీ సమాధానం చెప్పలేదు ట్రంప్కు. అమెరికాతో ఎందుకు డీల్ కుదుర్చుకున్నారు నష్టదాయకంగా అంటే మోడీ సమాధానం చెప్పలేదు. సో దేనికి సమాధానం చెప్పండి, మోడీ ఇప్పుడు ఎందుకు సమాధానం చెప్తాడు? సో మోడీ వైఖరి నేను చెప్తాను మీరు వినండి తప్ప మీరు అడిగిన ప్రశ్నల సమాధానం చెప్తాననే వైఖరి మోడీ దగ్గర ఎప్పుడూ లేదు కదా. ఎస్. అంటే ఇప్పుడు విపక్షాలు కూడా పక్క నుంచి మనం చూసుకుంటా వస్తున్నాము. కేవలం ఏదైతే ఇరాన్ అటెన్షన్ డైవర్షన్ చేయడానికి పర్యటన కొనసాగింది. సో అందుకే హుటాహుటిన అయితే 2 డేస్ ముందే పర్యటన పెట్టుకున్నారు. వెంటనే కూడా దాడులు జరిగాయి అంటున్నారు. సో నిజంగానే అటెన్షన్ డైవర్ట్ చేస్తే ఇరాన్ కనుక నిజంగానే అటెన్షన్ డైవర్ట్ చేసుకున్న ఆ రీతిలో ఉంటుందని అంటారా? అంటే మనము ప్రత్యక్షంగా మనం పైన పోక మోడీ పైన పోకపోయినా యుద్ధం జరిగేది. అందువల్ల యుద్ధానికి మోడీకి లింక్ చేయలేము. పాయింట్ అల్లా ఇజ్రాయిల్ యుద్ధానికి సిద్ధపడుతున్న సమయంలో ఇజ్రాయిల్ ఇరాన్ 2 దేశాలు మనకు కావలసిన దేశాలైనప్పుడు 2 దేశాలతో మనకు చారిత్రక మైత్రి ఉన్నప్పుడు మనం ఒక దేశం వైపుగా ఆ స్థాయిలో ఉండడం వల్ల మనకు వచ్చిన దౌత్యపరమైన ప్రయోజనాలు ఏంటి, వ్యూహాత్మక ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు కూడా ఫారిన్ పాలసీలు ఉండేది నేషనల్ ఇంట్రెస్ట్. సో వాట్ నేషనల్ ఇంట్రెస్ట్ డిడ్ వి అచీవ్ అనే క్వశ్చన్ అయితే ముందుకు రాస్తుంది కదా. అంతే తప్ప మోడీ వలన యుద్ధం జరిగిందని కాదు, మోడీ యుద్ధం ఆపగలడని కాదు, మోడీ చెప్తే నెతన్యాహు యుద్ధం ఆపుతానికి కాదు. ఒకటి మాత్రం నిజం, నెతన్యాహు దేశంలోనూ ప్రపంచంలోనూ పూర్తి అన్పాపులర్ అవుతున్న సమయంలో, ఇల్లెజిటిమేట్ అవుతున్న సమయంలో అమెరికా మినహా ఇజ్రాయిల్ ఎవరూ సమర్థించని పరిస్థితుల్లో ఆఖరికి ఇజ్రాయెల్ సృష్టిలో భాగమైన కీలక పాత్ర పోషించిన యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు, అమెరికా మిత్ర దేశాలైన ఆస్ట్రేలియా, ఇతర యూరోపియన్ కంట్రీసు పాలస్తీనాను గుర్తిస్తున్న సమయంలో హమాస్ పైన దాడికి ఆగకుండా ఇప్పుడు వెస్ట్ బ్యాంక్లో కూడా ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజలపైన నిర్బంధం సాగిస్తున్న సమయంలో మనం అక్కడికి వెళ్ళి ఏమి సాధించామన్నది క్వశ్చన్ మార్క్.